పొద్దున్నే లేచామా, ఇంట్లో క్లీనింగ్ పనులు చేసుకున్నామా, తర్వాత వంట చేసామా, నెక్స్ట్ పిల్లలకు బాక్సులు సర్దామా, హస్బెండ్కి బాక్సులు సర్దామా, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకున్నామా, ఇదంతా రొటీన్గా చేసే పనే. కానీ ఈ రొటీన్ కొన్ని ఏళ్ల తరబడి చేసి 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 ఒకరోజు మనకు మనమే క్వశ్చన్ చేసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇవన్నీ నేను సాక్రిఫైస్ చేసేసాను, నా వల్లే వీళ్ళంతా ఇంత బాగున్నారు, ఈ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మీకు మీరు ఏం చేసుకున్నారు అని క్వశ్చన్ వేస్తే అప్పుడు మీకు 100 మార్క్స్ మీకు మీరు ఇచ్చుకోగలుగుతారా? డెఫినెట్గా ఇచ్చుకోలేం. ఎందుకు అంటే టైం అంతా అయిపోయిన తర్వాత క్వశ్చన్ చేసుకున్నా కూడా మనం ఏం చేయలేం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మనము పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా తయారవ్వాలి. అంటే వాళ్ళ కోసం మనం సాక్రిఫైస్ చేయడమే కాదు, వాళ్ళ కోసం మనం ఇలా కూడా ఎర్న్ చేయొచ్చు, ఇలా కూడా బతకొచ్చు. అంటే నేను సాక్రిఫైస్ చేయకుండా నా డ్రీమ్స్ని, నా ప్యాషన్ని ఏదో ఒక విధంగా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంట్లో ఉండే ఇప్పుడైతే చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి ఈ హోమ్ బేకింగ్ అండి. ఈ హోమ్ బేకింగ్ ద్వారా నేనైతే చాలా ఇండిపెండెంట్గా, చాలా ఫ్రీగా ఫీల్ అవుతున్నాను. ఇది కరెక్ట్ టైం అండి. మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి దాన్ని సానపెట్టడం అయితే మొదలు పెట్టండి. ఓకే.